ప్రైజ్ ది లార్డ్. అందరికీ జోసెఫ్ ప్రిన్స్ గారి కృపావాక్యాన్ని తెలుగులో చూద్దాము. ఈరోజు చాలామంది ప్రజలు తెలియక దేవునికి ఈ లోకంపై అధికారం మొత్తం ఉంది, అందుకని ఏదైనా విపత్కరమైన పరిస్థితులు సంభవించినా, లేకపోతే ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సంభవించిన, బిడ్డలు అస్వస్థతకు గురైన, ఏదైనా ఇంకా వేరే విధంగా ఎవరైనా అస్వస్థతకు పాలైనప్పుడు ఇదంతా దేవుడే చేస్తున్నాడు అని అంటూ ఉంటారు. ఇలాంటివి చూసి కొంతమంది ఇంకా ఏమంటారంటే, అందుకే మేము నాస్తికులుగా ఉంటాము, మేము అందుకనే దేవుణ్ణి ఆరాధించము, ఆయన మంచివాడని మీరు చెప్తారు, కానీ ఇలాంటి వాటిని ప్రజలపైనకి తీసుకొని వస్తూ ఉంటారు అని చెప్పటం మనం వింటూ ఉంటాము అని పాస్టర్ గారు అంటున్నారు. పాస్టర్ గారు ఇంకా అంటున్నారు, ఇది బాధాకరమైన విషయం. వాళ్ళని చూస్తేనే నాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వారికి నిజము తెలియట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఎలాగైతే ఉన్నాడో అంతే విధముగా సాతాను కూడా ఉండి ఆయన కూడా పనిచేస్తున్నాడు. సాతాను కూడా నిజమైన వాడే ఉన్నాడు, ఆయన కూడా పనిచేస్తున్నాడు. ఆయనే ఈ లోకాన్ని అలాంటి నాశనకరం వైపుకి నడిపిస్తున్నాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు దేవుణ్ణి వీటన్నిటికీ అధికారిగా చేయొద్దు. ఆయన వల్ల ఇటువంటివి ఏవి మన జీవితాల్లో జరగవు, ఎటువంటి అస్వస్థత ఆయన వల్ల మనకి రాదు అని పాస్టర్ గారు అంటున్నారు. యోహాను 10:10 చూసినట్లయితే యేసుప్రభు వారు చెప్తారు, నేను ఈ లోకమునికి వచ్చింది మీకు గొప్పకరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాను. అదే దుష్టుడు అయితే మిమ్మల్ని దోచుకుంటాడు, దొంగలిస్తాడు, మిమ్మల్ని మరణం వైపుకి తీసుకెళ్తాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇంకా ఈరోజు పాస్టర్ గారు అంటారు, మనం ఈరోజు పడిపోయినటువంటి ప్రపంచంలో ఉన్నాము. అప్పుడు దేవుడు ఆదాముకి అవ్వకి ఇచ్చినప్పుడు వారికి ఈ లోకానికి అధికారం ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు తినకూడని ఒక పండు తినటం ద్వారా మనల్ని పాపంలోనికి, మరణంలోనికి నడిపించారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఆ రోజున వారికి ఉన్న అధికారాన్ని అన్నింటినీ తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టడం వల్ల ఈరోజు ఎఫ్ఎస్సీలు 2:2 చూసిన విధంగా వారు అంటున్న సాతాను పిలువబడుతున్నాడు, వాడికి గాలిలో అధికారం ఉందంట, వాడు ఇక్కడంతా అధికారం అని పొందుకున్నాడు అని మనం 2 కొరింథీయులు 4:4 కూడా చూస్తాం. అంతేకాకుండా నేను ఈ లోకానంతటిని పాలిస్తాను అని చెప్పి యోహాను పత్రిక 12:31 కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే మొత్తాన్ని ఆయనే, సాతానే లోకమంతటిని ఆయనే అధికారిగా ఉంటున్నాడా, అయితే మనకి దేవునికి ఏం అధికారం లేదా అని మీరు అనుకోవద్దు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా వినాల్సినవి ఉన్నాయని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే, విశ్వాసులకి దేవుడు కూడా ఆయన దగ్గరగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో, ఈ సాతానుకున్న పవర్ కంటే దేవుడికి ఉన్న పవర్ ఇంకా గొప్పది. ఆయనకున్న పవర్ను ఉపయోగించి మీరు ఈ ప్రపంచాన్ని మార్చగలరు అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు మనం 1 యోహాను 4:4 చూసినట్లయితే, మీలో ఉన్నవాడి కంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అని మనం చూస్తున్నాం కదా. అంటే ఏంటంటే, ఈ లోకంలో ఈ సాతానికి అధికారం ఉన్నా కూడా మనం వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నవాడు ఇంతకంటే గొప్పవాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. యోహాను 11:14 కూడా చూసినట్లయితే, మనం ఈ లోకానికి సంబంధమైన వారము కాదు, ఈ లోకంలో ఉంటున్నాము మాత్రమే, కానీ మనం ఈ లోకం సంబంధమైన వారము కాదు అని అక్కడ మనం చూస్తూ ఉంటామని పాస్టర్ గారు అంటున్నారు. అందుకనే మీరు మీకు ఇచ్చిన వాగ్దానాలని గట్టిగా పట్టుకోండి, వాటిపై నిలబడండి. వాటిని ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానాలను పట్టుకొని మీ పరిస్థితులపై పల్లకండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. అప్పుడు మాత్రమే మీరు మీ జీవితాలపై విజయాన్ని చూడగలరు. సాతాను అధికారం మీ జీవితాలపై ఉండదు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఇప్పుడు గొర్రెల కాపరి లేని గొర్రెల్లాగా మీరేమి ఎక్కడ పడితే అక్కడ తిరగట్లేదు. మీకంటూ ఒక మంచి కాపరి ఉన్నాడు, కాబట్టి మీరు ఎక్కడ పడిపోరు. మీరు ఆ కాపరిని ఎక్కడ ఉన్నాడో అటువైపుగా నడవడానికి, ఆ కాపరి యొక్క స్వరాన్ని వినటానికి ప్రయత్నించండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. 2 కొరింథీయులు 1:20 చెప్పిన విధముగా మనకిచ్చిన ప్రతి వాగ్దానము, ఆయన ఇచ్చిన మనకి రక్షణ, నీతిమంతుల యొక్క బిడ్డలకు ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము కూడా ఆయనలో నిజమై ఉన్నవి అండ్ కలిగి ఉన్నవి. ఆమెనని బైబిల్లో ఉన్న విధముగా మనకి ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుందని పాస్టర్ గారు చెప్తున్నారు. వీటన్నిటిని మీరు ఎలా పొందుకుంటారంటే, విశ్వాసము ద్వారా మీరు ఆయన కృపని మీరు చూస్తారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. అంతేగాని మీరు చేసే పనుల వలన అయితే కాదు. మీరు వీటి కోసం ఏదో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు వీటిని విశ్వాసము ద్వారా మాత్రమే, ఆయన అత్యధికమైన కృప ద్వారా, ఎఫెసీయులు 2:8-9 చెప్పిన విధముగా ఆయన అధిక కృప ద్వారా, ఆయన మహిమైశ్వరం చొప్పున మీరు ప్రతి అవసరతను తీర్చబడుతుందని పాస్టర్ గారు చెప్తున్నారు.
అంతేకాకుండా సామెతల గ్రంథము 11:21 చూసినట్లుగా కూడా నీతిమంతుల బిడ్డలు ఎప్పుడూ విడిపించబడతారు, ప్రతి ఆపద నుంచి వారు బయటపడతారు అని చెప్పిన విధంగా మీరు మీ బిడ్డలు కూడా ఎటువంటి ఆపద లేకుండా రక్షణ వైపుగా ఎప్పుడు ఆయన రక్షణ కవచంలో మీరు ఉంటారు యేసు నామంలో అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ మీ హృదయంలో ఎటువంటి భయాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు దేని గురించి ఎక్కువగా యాంగ్షియస్ అయ్యి వేటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మో ఇప్పుడు నా బిడ్డలు ఎలాగ సేఫ్గా ఉంటారు, నేనేం చేయాలి, ఇవన్నీ ఆలోచించకుండా మీరు చేయాల్సిందల్లా ఆయన మీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి పలకండి పరిస్థితిపై అని పాస్టర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఇలా కూడా చేయండి, ప్రభువా ఈరోజు నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు, నీతిమంతులమైన జీవితాన్ని ఇచ్చినందుకు నాకు వందనాలు అని పలకండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. దేవా నన్ను యేసు ప్రభులో నీతిమంతురాలుగా ఎంచబడినందుకు వందనాలు. అంతేకాకుండా వాక్యము చెప్పిన విధముగా నీతిమంతుల బిడ్డలు ప్రతి విధమైన బంధకం నుంచి విడిపించబడతారని చెప్పినట్టుగా ప్రభా నేనున్న ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించమని మీ పరిస్థితులపై మీరు పలకండి అని పాస్టర్ గారు అంటున్నారు. ఇలాంటి సమయాల్లో మీరు కొన్నిసార్లు మీ హృదయంలో ఎందుకు ప్రభువా ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానని మీకు అనిపిస్తూ ఉండవచ్చు. అసలు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు అనుమానం కూడా రావచ్చు, దేవుడు నన్ను ఎలాగ నీతిమంతురాలుగా ఎంచబడతాడు, నేను ఆయన ముందు యేసులో నేను నిలబడడానికి ఎలాగ అర్హత పొంది ఉన్నానని మీకు అనిపించవచ్చు. అలాంటప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, మిమ్మల్ని మీరు బలపరుచుకోవడానికి నేను విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతంగా ఎంచబడ్డాను. అందువల్ల దేవుని యొక్క నేను బిడ్డగా ఎంచబడి ప్రతి విధమైన బంధకం నుంచి నీతిమంతులు విడుదల పొందుతారని బైబిల్ చెప్పిన విధంగా నేను విడుదల పొందుతున్నాను అని పలకండి అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా కీర్తనల గ్రంథము 112:2 చెప్పిన విధముగా నీతిమంతుల బిడ్డల పైన దేవుని కృప అత్యధికముగా ఉంటుంది, ఆయన వంశావళినంతటినీ ఆశీర్వదిస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కృపావాక్యాన్ని సీరియస్గా తీసుకోండి. అది నిజమైన వాక్యము, నీతిగల వాక్యము, అందులో జీవం ఉంది అని పాస్టర్ గారు అంటున్నారు. మీ ఎనిమి ఎట్లాగైనా మిమ్మల్ని డిసీవ్ చేయడానికి, మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించడానికి చూస్తుంది. మీ ఆలోచనల ద్వారా కావచ్చు, మీరు చేసే పనుల ద్వారా కావచ్చు, మీరు అసలు ఎలాగ దేవుని యందు నీతిమంతంగా ఉంటారు, మీరు ఇట్లాంటి పనులు చేశారు, ఇప్పుడు మీరు అబద్ధం ఆడారు, లేకపోతే మీ భార్యతోనో భర్తతోనో గొడవ పడి ఉన్నారు, అలాంటప్పుడు మీరు దేవుళ్ళు నీతిమంతంగా ఎలా ఉన్నారని దుష్టుడు మీకు ఇట్లాంటి ఆలోచనలన్నీ పెడతాడు. కానీ అది నిజం కాదు. నిజమేంటి అంటే మీరు నూతన నిబంధన ద్వారా మీరు యేసులో నీతిమంతులుగా ఎంచబడ్డారు. నూతన నిబంధన ద్వారా వచ్చిన నీతిమంతమైన జీవితము అది దేవుడు మీకు ఇచ్చిన బహుమానము. ఆయన మీకోసము సిలువలో చిందించిన రక్తము ద్వారా మీరు అర్హులు పొందారు. దేవుడి యందు నిలబడి ఆయన మీకు ఇచ్చిన ప్రతి బహుమానాన్ని పొందుకోవటానికి, నీతిమంతమైన వస్త్రాన్ని ధరించడానికి మీరు అర్హులు అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఈరోజు వాక్యాన్ని మీరు చూసినట్లయితే చూడండి, అందులో చాలా గొప్ప శక్తి ఉంది, అందులోనే మీకు రక్షణ ఉంది. మీరు ఎటువంటి పరిస్థితులైనా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు, కాబట్టి మీరు ప్రతి పరిస్థితి నుంచి విజయాన్ని పొందుతారు. ఇలాంటి వాక్యాలను తీసుకొని మీరు దుష్టుడి మీదకి వదలండి అంటున్నారు. అంటే మీరు పరిస్థితులపై పలకండి అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఈ లోకంలో అవును సాతాను అధికారిగా ఉండొచ్చు, వాడి అధికారం తీసుకొని ఉండొచ్చు. ఎప్పుడైతే దేవుడు తనని పరలోకం నుంచి బయటికి పంపించినప్పుడు తీసుకున్నా కానీ మీరు ఎటువంటి వాగ్దానము ఎటువంటి వాటికి అధికారం ఉన్నా కూడా మీరు మీ వాగ్దానాలని, మీరు దేవుడిలో మీకున్న అధికారాన్ని ఉపయోగించుకోండి. 1 యోహాను 4:4 మనం చెప్పిన విధముగా మీరు ఆ అధికారాన్ని ఉపయోగించి మీ పరిస్థితులపై పలకండి అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఎప్పుడైతే అలాగా దేవుని వాక్యాన్ని, దేవుని రక్తాన్ని తీసుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడతారో, మీలో ఉన్న ఆ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఆయనని సిలువలో నా కోసం ఈయన రక్తం చిందించాడు నమ్మినప్పుడు ఆ రక్తము ద్వారా మీరు పరిశుద్ధపరచబడతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఎలాగైతే విశ్వాసంతో వినుట వలన విశ్వాసం వచ్చినట్లు మీరు విని ఈయన గొప్పతనం తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చారు, కాబట్టి అలాగనే మీరు నీతిమంతులుగా కూడా ఎంచబడ్డారు. మీ విశ్వాసం వల్ల మాత్రమే నీతిమంతులుగా ఎంచబడ్డారని పాస్టర్ గారు అంటున్నారు. మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీకు ఎటువంటి బంధకాలు ఉన్నా కానీ, మీలో ఉన్న గొప్పవాడు మిమ్మల్ని ప్రతి పరిస్థితి నుంచి విడిపించి
బలపరుస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నా కూడా వాటన్నిటి నుంచి మీరు విడుదల పొందుతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.